రాజధానిపై రచ్చ. జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ అనే నినాదం ఎత్తుకున్నాడు. దీనిపై ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి ఇంత రాద్ధాంతం ఎందుకు అర్థం కావట్లేదు. మీకున్నది 3 సంవత్సరాల టైం ఉంది. మీరు చేయండి, మీ పనులు మీరు చేయండి. మావిగన్ అనేది ఆయన రేపు రూలింగ్లోకి వచ్చినప్పుడు కదా చేస్తానన్నాడు. కాకపోతే ఏంటంటే దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి అయితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం అయితే ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందర 3 రాజధానులు చేస్తానన్నాడు, చేశాడా? రేపు ఇది కూడా ఇంతేను అని అనేది ఈ అనలిస్టులు, జర్నలిస్టులు వీళ్ళంతా ఏ పార్టీకి ఆ పార్టీలకి అనుకూలం అయిపోయి ఉన్నారు కదా. దీని డబ్బా వాళ్ళ డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలకు నిజాలు తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన రాజధానికి ఒప్పుకున్న మాట వాస్తవం. ఆయన గెలిచిన తర్వాత ఏంటంటే వెనక్కి తీసుకున్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముందుగానే చెప్తున్నాడు మావిగనని. రేపు మార్చుకోడుగా. ఆయన రేపు ఎలక్షన్లు కూడా ఇదే నినాదంతో పోదామని అంటున్నాడు. మెయిన్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే పెట్టుబడులు రావు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆలోచిస్తారు, రేపు జగన్ పార్టీ వస్తే ఏంటి పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. ఇంకా రైతుల దగ్గర ఇంకా పొలాలు కావాలని అడుగుతున్నారు. వాళ్ళ ముందుకు వచ్చేది కష్టం. పెట్టుబడులు రాకపోతే ఏంటంటే ఈయన రాజధాని నడపాలా, ఇటు సూపర్ సిక్స్ ఇవ్వాలా, అది ఇస్తే ఇది జరగదు, ఇది ఇస్తే అది జరగదు, ఏది ఇవ్వాలని అప్పు తీసుకురావాలా, ఇవన్నీ టైట్ అవుతాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఊరికే కానీ ఏమైనా మావిగా అన్నాడా ఏంటి? పూర్తిగా రాజధానికి వ్యతిరేకంగానే ఆయన చెప్తున్నాడు. నేను వ్యతిరేకం కాదని అన్నా, ఆయన పూర్తిగా రాజధాని వ్యతిరేకిస్తున్నాడు. అమరావతిగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే కదా గవర్నమెంట్కి. రేపు ఎవరు గెలుస్తారనేది తర్వాత ప్రజలు ఏం చేస్తారు, రాజధాని కన్నా కూడా ఏంటంటే మాకు ఇస్తానన్న సూపర్ సిక్స్లు వీటి మీదనే ఎక్కువ దృష్టి పెడతారు. రాజధాని గురించి పెద్దగా ఎవరు ఆలోచించడంలే. ప్రభుత్వానికి ప్రతిపక్షం ఎప్పుడు అనుకూలంగా ఉండదు, కానీ దాన్ని ఫేస్ చేయాలి కదా. మీ పని మీరు చేయండి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏదో చేస్తాడు. దానికోసం ఇప్పుడు అంత రద్దాంతం చేసుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మావిగనని ఆయన ఏం ఊరికనే వల్ల దానివల్ల అయితే ప్రభుత్వానికైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మీరు చేయండి, మీరు చేస్తే ప్రజలు హర్షిస్తారు, మళ్ళీ మీరే వస్తారు, లేకపోతే ఆయన వస్తాడు. ప్రజలు ఎవరైనా మిమ్మల్ని ఒకరిని గెలిపించాలి కదా. ఇది పెట్టుబడిదారులు ఆలోచిస్తారు. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో కొంచెం చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం ఇది సవాలుగానే ఉంటుంది.